నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా మీకు. ఆ విషయం చెప్పే ముందు నేను ఒక విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఆత్మకథ ఎప్పటికైనా రాస్తారు. ఆత్మకథలో నాకు ఒక పేజీ ఉంటుంది. 100% నేను అనుకుంటున్నాను నాకు ఒక పేజీ ఉంటుంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు పార్టీలో చాలామంది మాట్లాడలేకపోయినా, పార్టీలోంచి పారిపోయినా, ఎలక్షన్కి ముందు సంవత్సరం ముందు మళ్ళీ వచ్చి మీడియా ముందు మాట్లాడి వాళ్ళ టికెట్లు తీసుకున్నారు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా. అయినా సరే నాకు విజయవాడ పశ్చిమ, అనకాపల్లి పార్లమెంట్ అడిగినా సరే చంద్రబాబు గారు నాకు ఏదో చేస్తానని ఆయన మీద ఇవ్వడం, ఆమె ఇవ్వకపోయినా సరే నేను ఒకటే మాట చెప్తున్నా. ఎందుకంటే నాకు ఒక పేజీ ఉంటుంది అన్నది భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఒక నాయకుడి కాళ్ళకి రక్తంతో కడిగినటువంటి దాఖలాలు ప్రపంచ దేశంలో ఎక్కడా లేదు. ఏదన్నా ఆర్డర్గా చేస్తే తమిళనాడులో చేస్తారు, తమిళనాడులో కూడా ఇంతవరకు జరగల. నేను మా నాయకుడిని ప్రపంచ దేశాల స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రక్తంతో కటౌట్ కాలు కడిగాను తప్ప నా టికెట్ అలా కడిగితే ఇస్తాడని మాత్రం కాదు. ఎందుకంటే నిజంగా టికెట్ రక్తంతో కాలు కడిగితే ఇస్తాడని కానీ వెళ్తే ఇంకా అడ్వాన్స్ అయ్యి ఇంకా గట్టిగా అడిగేవాడిని. కానీ నేను అలా ఆ మనస్తత్వం లేదు. అవ్వాలే చెప్పా చంద్రబాబు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను డిమాండ్ చేయట్లేదని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నా, అందుకని ఇవన్నీ కూడా నేను చెప్తున్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ళ వయసు, ఇవాళ వాళ్ళు అన్నారు ముసలాడని. ముసలాడైతే చంద్రబాబు గారు నాయుడు గారేమో కొబ్బరికాయ కొట్టాలంటే వంగి కొడతాడు, జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టాలంటే ఆయనకు రాయి ఎత్తి పెట్టుకోవాలి. అది చంద్రబాబు గారి స్టామినా. అయితే చంద్రబాబు గారి పాత్ర ఎంతుందో ఇవాళ ఆ కుటుంబం పాత్ర ఎంత ఉందో. అయితే ఆ కుటుంబంలో ఎవరో రాజకీయాల్లో లేరు కాబట్టి ఆ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఒకే ఒక అతను నారా లోకేష్ బాబు గారు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు మొన్నటి వరకు రిక్వెస్ట్ చేసేప్పుడు మాత్రం డిమాండ్ చేస్తున్నాం. 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 226 రోజులు 3123 రోజులు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి పార్టీ కోసం నారా లోకేష్ బాబు గారు. 2003లో 2004లో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు. అలాగే 2014లో ప్రభుత్వం రావడం కోసం, ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు. అలాగే 2019లో పాదయాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఒక వెరైటీ పాదయాత్ర. ఏంటంటే ఆయనది శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవు. మరి పాదయాత్ర అయినా సరే పాదయాత్ర చేశాడు, మనం దాన్ని కూడా ఒప్పుకోవాలి. అలాగే పార్టీ భుజస్కంధాల మీద పెట్టుకొని జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చేయడమే కాకుండా చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు ఒక 20 నుంచి 30 వేల మందిని పేరుతో పిలుస్తారు. అలాగే లోకేష్ బాబు గారు ఆ 20-30 వేల మందినితో సహా ఇంకొక 20-30 వేల మందిని పేరుతో పిలిచే నాయకత్వాన్ని సంపాదించుకున్నాడు లోకేష్ బాబు గారు. ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా బలహీన వర్గాలకు చెందినటువంటి అచ్చెన్నాయుడు గారు పనిచేశారు, చాలా చక్కగా పనిచేశారు. ఆయన జైలుకి వెళ్ళొచ్చినా సరే ఎక్కడా భయపడకుండా ప్రభుత్వానికి ఇంకా గట్టిగా పనిచేశారు. 100కి 100% అచ్చెన్నాయుడు గారు పెద్ద మెజార్టీతో అక్కడ గెలుస్తున్నారు. ఆయన 100కు 100% చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఆయన ఉంటారు. ఇవన్నీ కూడా నేను అనుకున్నాను, ఎందుకంటే మంత్రివర్గం గురించి నేను మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేసేది కూడా అచ్చెన్నాయుడు గారికి
మంచి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పమని. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా పని చేయడానికి కొద్దిగా ముందు వెనక ఆలోచిస్తాడు. మేము ఇక్కడ ఉన్నదంతా కూడా ఎస్సీ బీసీ మైనార్టీ చెందినటువంటి వ్యక్తులవే. మేము ఏకగ్రీవంగా చెప్తున్నాము, మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో అది ప్రభుత్వ అక్కడ ఏర్పాటు చేస్తుంది. దానికి ఆపోజిట్గానే పార్టీది ఒక వేదిక ఏర్పాటు చేసి అదే రోజు నారా లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి. ఇది మా డిమాండ్. డిమాండ్ అంటే ఎందుకు డిమాండ్ అంటే డిమాండ్ చేసే హక్కు నాకుంది. చంద్రబాబు గారి కోసం ఫైట్ చేస్తాననేది ఈ రాష్ట్రంలో కాదు, మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అక్కడ అందరికీ తెలుసు. అలాగే నేను ఇందా చెప్పా, చంద్రబాబు గారి ఆత్మకథలో నాకు ఒక పేజీ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ దేశంలో రక్తంతో కాలు కడిగినటువంటి వ్యక్తిని నేనే. కాబట్టి నాకు ఆయన నా మీద ఉన్నటువంటి అభిమానం, చంద్రబాబు గారికి నా మీద ఉన్న అభిమానంతో నేను డిమాండ్ చేస్తున్నా. నా కోసం కాదు డిమాండ్, పార్టీ కోసం డిమాండ్ చేస్తున్నా. నా కోసం అయితే నేను డిమాండ్ చేయను. చంద్రబాబు గారిని రేపైనా సరే నా పదవి ఏదైనా సార్ ఇది చేయండి అది చేయండి నేను డిమాండ్ చేయను. ఆయన ఇస్తారు లేకపోతే లేదు. కానీ నాకు ఆయన దగ్గర హక్కు ఉంది, ఆయన దగ్గర నేను మాట్లాడే హక్కు ఉంది. కాబట్టి నారా లోకేష్ బాబు గారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెబితే తెలుగుదేశం పార్టీ ఇంకో 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో బతికే ఉంటుంది, ముందుకెళ్తుంది.